జరుగుతుందని మేము కూడా ఆశిస్తూ మీ కోఆపరేషన్ ఉండాలని చెప్పేసి ఇలాంటి సందర్భాలు చాలా వచ్చినాయి సార్. మీరాదున్నవి, గణేష్ చతుర్థి, బక్రీద్, గణేష్ చాలా వచ్చినాయి. అయినా వెస్ట్ గోదావరిలో నాకు తెలిసి శాస్త్రీయమైన నాలెడ్జ్ అందరూ సోదరభావంతో ఒకరి పండుగలు సహకరించుకుని ఉన్నారు. ఇప్పుడు గణేష్ నిమజ్జనం కానీ ఈ నిమజ్జనం చేసేటప్పుడు దేవుళ్ళు కానీ పిల్లలు ఈ ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేయమని చెప్పేసి నా కోరిక. ఈ కమ్యూనల్ ఆర్మీని ఇలా ఇస్తూ నేను నాకు అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు గోపి అండి. నేను పాలకొల్లు కాన్ఫరెన్స్ నుంచి వచ్చాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఫెస్టివల్స్ అన్నీ కూడా ముందుగా వస్తున్న వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి ప్రజలకి, వాటికి ఈ డీజే సౌండ్ వల్ల చాలా పొల్యూషన్ కూడా అవి డ్యాన్స్ చేయడం వల్ల కూడా వాటికి చాలా ఇబ్బంది. నా పేరు షేక్ బాజీ, ఉపాధ్యక్షులుగా ఉన్నానండి. మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు వెళ్తున్నటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి అధికారులకి, మా తోటి నాయకులందరికీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. మనందరికీ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని, మట్టి బొమ్మల్ని నిమజ్జనం చేసినట్టయితే కనుక అంటురోగాలకి ప్రబలకుండా మరి ఆ రోజు మన పూర్వీకులు దీన్ని కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పరిగెత్తుకుంటూ రావడం, ఏదైనా ప్రమాదవశాత్తు బ్రేక్ ఫెయిల్యూర్స్ ఏదైనా అయితే కనుక రోడ్డు మీద పిల్లలు యాక్సిడెంట్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసు వారిని కోరుతున్నది ఏంటంటే రోడ్డు మీదకి వచ్చే పిల్లలు చందాలు చేసినప్పుడు ఏదైనా రోడ్డు పక్కన నిలబడి వారు చందాలు అడిగినట్టయితే బాగానే ఉంటుంది. అడ్డంగా వచ్చినప్పుడు ఏదైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పి నా సూచనలుగా తెలియజేసినటువంటి నా పేరు ఐనో బాలకృష్ణ అంటే కాన్స్టిట్యూన్సీ వచ్చాను. ఇక్కడ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఐనో క్రిస్టియన్ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సనాతన ధర్మం ప్రకారం కొంత చాలా ఇబ్బందులు కలిగించే ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. ఏదైతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దయచేసి పోలీసు వారు 9కి ఆపేస్తాం, 9 తర్వాత చేయొద్దాం అంటాం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. నేను నా చిన్నతనం నుంచి ఈ వినాయక చవితి ఊరేగింపుకి వెళ్ళి 10కి రెస్ట్రిక్ట్ చేయకుండా రాత్రి 12 దాకా కూడా అవకాశం ఇస్తే ఊరేగింపు చాలా ఇట్లాంటి రెస్ట్రిక్షన్ పెట్టకుండా అందరం సానుకూలంగా అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు జరిగింది. భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది. బాలకృష్ణ అండి, నమస్కారం. ఏదైతే మన దేశం ఉందో ఈ దేశంలో జాతీయ సమైక్యత, మత సామరస్యం ఇప్పటికి 4 డేస్ కంప్లీట్ అయిపోయింది. వినాయక చవితి 27 స్టార్ట్ అయింది. ఈరోజు ఆదివారం. ఈరోజు ఎక్కువగా ఐడియల్స్ సుమారు 500 వరకు విగ్రహాలు నిమజ్జనం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన మీ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది, సరే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి 2nd ట్యూస్డే అవుతుంది. దాన్ని బట్టి ఆ ట్యూస్డే నిమజ్జనం వెడ్నెస్డేకి, థర్స్డేకి వెళ్తుంది. అదేవిధంగా 5th ఇది మహమ్మద్ ప్రొఫెట్ బర్త్డే యానివర్సరీ కాబట్టి 5వ తేదీన శుక్రవారం పడ్డారు. శుక్రవారం చాలామంది సెంటిమెంట్గా హిందువులు సాటర్డే కానీ సండే కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 7th చంద్రగ్రహణం పడ్డారు. 9:56 నైట్ చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఈ 9th ముందే ఎక్కువ చేయాలని చెప్పేసి అందరూ కూడా ఇది ఈ కార్యక్రమాలన్నీ నిమజ్జనాలని అన్నారు. కొంతమంది కొన్ని మీ అందరూ కూడా ఎవరికైతే నిర్ణయించిన ప్లేసుల్లోనే అదే ప్రదేశాల్లో మీరు నిమజ్జనం చేయవలసింది దయ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మేము బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎక్కువ సముద్రంలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో కానీ రాత్రి 12 గంటలకు ఎవరో సోదరులు అడిగారు. రాత్రి 12 గంటల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదండి. టైమింగ్స్ అనేది అందరం భక్తి శ్రద్ధలతో చేసి ఇక్కడ ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ బిగించింది కాబట్టి మీ అందరూ కూడా ఇది వినియోగించుకొని చక్కగా టైమింగ్స్ పాటిస్తూ టైం నియమావళి పాటిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. బట్ ప్రతిరోజు ఇది జరుగుతున్నాయి. చిన్న విషయం ఇలాలో వస్తుంది. బట్ వీఆర్ నార్మలీ ఇండియన్ సొసైటీ అందులో బ్రహ్మాండంలో మోస్ట్ టాలరెంట్ సొసైటీ కనిపిస్తుంది. అండ్ వెస్ట్ గోదావరి ఈజ్ ఆల్సో హైలైట్ ఆఫ్ ఇట్. ఇది కూడా చిన్న ఇబ్బంది వస్తే ఇమీడియట్లీ షుడ్ నాట్ క్రియేట్ గ్రేట్ ప్రాబ్లమ్స్. పండాల వాళ్ళు కూడా నార్మల్ పబ్లిక్కి ట్రాఫిక్ రెగ్యులేషన్ లైక్ సంబడి వాజ్ రేజింగ్ అబౌట్ స్కూల్ చిల్డ్రన్ గెటింగ్ రావాలి, అది చూడాలి. నేను కూడా చూసాను 3-4 times ఆల్సో గెటింగ్ స్టెప్. బట్ వాలంటీర్ స్వయంగా క్లియర్ చేసే ట్రాఫిక్ దే ఆర్ డూయింగ్. బట్ చిన్న విషయం 5 minutes 10 minutes అని వెయిట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బికమ్ లైక్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అలార్మింగ్ ద సొసైటీ.
make sure that these meetings happen more often before the should also try to work on more. మీ అందరితో మన తరఫున అపీల్ ఉంటుంది బికాజ్ యువర్ అపీల్ విల్ గో మోర్. బికాజ్ చూడండి ఒకసారి ఒక రోజులో 500 ఐడియాస్ ఉంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు. సో డెఫినెట్లీ అడ్మిషన్ సొసైటీ కమ్స్ అండ్ హెల్ప్స్ us out, we cannot help them. సో మీరు అందరికీ అపీల్ ఉంది అండ్ థ్యాంక్ యూ అగైన్ మేడం అండ్ ఆల్ ఆఫ్ us for coming over here and giving us this. ఫ్రెండ్లీనెస్కి లేదు, ఎక్కడ కూడా విధ్వంసం, రెగ్యులర్లు, అనవసరమైన గొడవలు అని లేని ప్లేసు. అన్ని మతాల వారు కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు. ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా కమ్యూనల్ ఇష్యూస్ అనేవి రాలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చాలా అది అయితే రోజులు మారుతున్నాయి, కొత్త కొత్త జనరేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి, వారి యొక్క ఆలోచనలు విధానం అంతా కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో పాత జనరేషన్స్ వారు, పెద్దవారు అందరూ కూడా ఏదైతే ఒక మతానికి మధ్య ఉన్న స్నేహాన్ని, సౌభ్రాతత్వాన్ని, ప్రేమని అంత పెంచే విధంగా మన పండుగలు, మన సెలబ్రేషన్స్ అన్నీ ఉండాలని చెప్పేసి దానికి అధిపతి, బుద్ధికి అధిపతి, వారి యొక్క పండుగని మనం జరుపుకునే విధానం, వారి అమ్మవారి దీకలు, గణేశుని వినాయకుడి దీకలు మనకి ఉండే విధంగా జరుపుకోవాలి. అంటే ఒక పని చేసాము అంటే అది నలుగురు చూసి వీరు ఈ విధంగా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేయాలి అనే విధంగా ఒక ఉండే విధంగా ఉండాలి. అంతేగాని ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా, అనవసరమైన గొడవలు సృష్టించే విధంగా ఉండకూడదని చెప్పేసి అనవసరమైన డీజెస్ ప్రాణాలు కూడా హరిస్తాయనే విషయం ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. అది చాలా దారుణమైన విషయం. అది ముఖ్యంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా మైక్ సౌండ్స్ కూడా ఎక్కువ పెట్టద్దని చెప్పాం. పరిమితంగా ఉన్న ఆ డెసిబెల్స్తోనే ఆ మైక్స్ ఉండే విధంగా ఉండాలి. మైక్స్ కూడా పర్మిషన్స్ ఉన్న వాటిని ప్లే చేయాలి. డీజేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయదు. ముఖ్యంగా ఈ పందేళ్లలో సినిమా సాంగ్స్, వల్గర్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ప్లే చేయొద్దని కోరుతున్నాం. సింగర్స్ మన హిందూ మతమే మన యొక్క క్లాసికల్ సింగింగ్కి అసలు సింగింగ్ అనేది కేవలం దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తూ, ఆయన పొగుడుతూ, ఆయన్ని మేలుకొలుపుతూ ఉండే మాటలే మన హిందూ మతంలో ఉన్నాయి. సాంగ్స్ ఇవన్నీ కూడా దయచేసి కంట్రోల్ చేయాలి. అలాగే అది విత్ ఇన్ కంట్రోల్